హలో అన్న, మీ పేరు? బన్నీ. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్. ఈ కవిత గారు ప్రెసెంట్ బీఆర్ఎస్ చూసుకుంటే చాలా మంది అందరూ పార్టీలు షిఫ్ట్ అవుతున్నారు, కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. అదిగాక కవిత గారు అరెస్ట్, లిక్కర్ స్కామ్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందా? అప్పుడు గతంలో కాంగ్రెస్ కినా అట్లే ఇచ్చారు. కాంగ్రెస్లో అయినా ఎమ్మెల్యే అనేటోడే లేడు. ఇప్పుడు కాంగ్రెస్ గెలవలే. అట్లా బీఆర్ఎస్కి ఈసారి ఎంపీ ఎలక్షన్లలో బరాబర్ కొట్టుకొస్తుంది. అంటే ఎంపీ టికెట్ పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు కవితక్కది. ఎంపీ టికెట్ కానీ ఎవరికిలో బీఆర్ఎస్ వాళ్ళు అనే సంక్షిప్తంలో ఉన్నారు అంటున్నారు పార్టీ వాళ్ళు. ఏమంటారు? బీఆర్ఎస్కి ఎంపీ టికెట్ నిలబెట్టే క్యాండిడేట్లు కానీ లేరు అంటున్నారు కదా, దానికి ఏమంటారు? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా కాంగ్రెస్ నుంచి చాలామందికి టికెట్లు ఇచ్చారు. అప్పుడు ఈయన ఎమ్మెల్యేలని ఎవరు కాంగ్రెస్ వస్తుందా రాదా అన్నారు. కాంగ్రెస్ రాలే. ఇది అంతే. ఇది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి కారణం ఏంటన్నా? చాలా మంది ఎమ్మెల్యేలు ఇక పోయేటోడు పోతుంటాడు, వచ్చేటోడు వస్తుంటాడు. రాజకీయం అన్నాక అవన్నీ కామాల మీద ఏమన్నా రైడింగ్స్ ఇవన్నీ జరుగుతాయని, రైడింగ్స్ జరుగుతాయని ఆశలు కాపాడుకొని పోతురు. మళ్ళీ సిన్సియర్గా ఒకటి అభిమానంతో పోతుండా. అట్లా కవిత గారు కన్ఫామ్గా బయటకు వస్తారంటారా? కన్ఫామ్ బయటకు వస్తారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు కదా, మరి బీజేపీ గురించి ఏమంటారు? సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఉంది అంటున్నారు, బీజేపీ ఉంది అంటున్నారు. ఎంపీ ఎలక్షన్లలో ఫస్ట్ నేను బీఆర్ఎస్ పార్టీ అయినా ఫస్ట్ బీజేపీ, తర్వాత బీఆర్ఎస్. ఇక అసలు కాంగ్రెస్ లేదు. ఇక ఇప్పుడు 3 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చే అధికారంలోకి. వాళ్ళ పరిపాలన మీకు ఎలా ఉంది? అస్సలు బాగాలేదు. ఎందుకనేనా? ఎందుకని అంటే చూస్తున్నాం కదా, ఇగో మా హోటల్లో కరెంట్ లేక, ఇంట్లో కరెంట్ లేక, నీళ్ళు లేక, ఊళ్ళో చైన్లు ఎండిపోయి. అంటే ఫ్రీ బస్సు కానీ, సిలిండర్ కానీ. నేను సీఎం కాన్సెన్సీ, నేను రేవంత్ రెడ్డి కాన్సెన్సీ, నేను కొడంగల్. నా కొడంగల్లోనే బాగాలేదు. ఇక మిగతా ఆయన ఉద్ధరిస్తాడని నమ్మకం ఎట్లుంటుంది చెప్పుడు? అంటే అప్పటికిప్పటికి కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపించింది? అంటే అప్పట్లో నీళ్లు కానీ వాటర్ ప్రాబ్లం ఏం లేవు, పుష్కలంగా ఉండే అన్న. నీళ్లు పుష్కలంగా ఉండే, అన్ని పుష్కలంగా ఉండే. జనాలకు ఏమి ఇబ్బంది కలిగేది కాదు. ఒక పండగ వాతావరణం లాగా ఉంటుండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎట్లయిందంటే ఇక అది చెప్పొద్దులే. ఇక మరి కాంగ్రెస్ పరిపాలన వచ్చింది కదా, మీకు ఈ పథకాలు కానీ ఇవన్నీ అందుతున్నాయి కరెక్ట్గా అప్పట్లాగా? ఏం పథకాలు ఇప్పటి వరకు అందలేదు. అసలు నాకొక్కనికి కాదు, ఎవరికి అందలేదు. ఇక్కడ నేను గ్రేటర్ హైదరాబాద్ గురించి మాట్లాడట్లేదు, ఊళ్ళో అంటున్నా. నేను ఊర్లో నా కాన్స్టిట్యున్సీలో, నాది కొడంగల్ కాన్స్టిట్యున్సీ. నా కాన్స్టిట్యున్సీ ఒక సీఎం కాన్స్టిట్యున్సీ బాగాలేదాడ. ఒక సీఎం కాన్స్టిట్యున్సీ. గ్రేటర్ హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ ఎంపీగా హైదరాబాద్ నుండి మాధవలత గారు, అలాగే చూసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ గారు నిలబడినారు. ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ నాకు తెలియదు కానీ మల్కాజ్గిరి అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే నాకు మల్కాజ్గిరి మీద అనుభవం ఉంది కాబట్టి. నేను మల్కాజ్గిరి లాస్ట్ టైం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారే ఎంపీగా గెలిచారు కదా. ఇప్పుడు గెలిచిరు ఆయన, రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిరు. కానీ మల్కాజ్గిరికి చేసింది ఏం లేదు. ఎందుకంటే నేను అదే కాన్స్టిట్యున్సీ కాబట్టి, కుక్కట్పల్లి కిందికి వస్తుంది కాబట్టి, అదే కాన్స్టిట్యున్సీ కాబట్టి లేదు. ఇప్పుడు సీతారెడ్డి మీద నిలబడ్డది, లక్ష్మారెడ్డి మీద ఓడిపోద్ది. అలాగే సెంట్రల్లో చూసుకుంటే ఏదైతే ఎంపీ స్థానాలు ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం? బీజేపీ. కాంగ్రెస్ ఏం లేదంటారా? ఏం లేదు. కాంగ్రెస్ అసలు లొటపిస్తుంది. ఇండియాని ఒక కూటమి పెట్టుకున్నారు కదా వాళ్ళు. అది కాదన్నా, కాని పని. ఎన్ని నువ్వు అవకతవకలు చేసినా బీఆర్ఎస్కి బరాబర్ తెలంగాణలో ఎంపీ సీట్లు వస్తాయి, సెంట్రల్లో బీజేపీ వస్తుంది. ఇది ఫైనల్. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.